హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఫ్రైడే సాటర్డే ఓటింగ్ గురించి మాట్లాడుతుందాం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఫ్రైడే సాటర్డే ఓటింగ్స్ ఎలా ఉన్నాయో మాట్లాడుకోవాలని నేను అనుకుంటున్నాను. చూద్దాం, చెప్తా. 9th అంటే ఫ్రైడే సాటర్డే ఎట్లున్నారు. పవన్ కళ్యాణ్ టాప్ 1 ఉండు, షాకిబ్ టాప్ 1 ఉండే కానీ పవన్ కళ్యాణ్ పోయిండు. పవన్ కళ్యాణ్ సూపర్ నైస్. ఆయన గట్టి పిఆర్ ఉంది, గట్టి క్యాంపెయినింగ్ కూడా చేసుకుంటుండు. బస్సులులా ఏడుకోయినా ఆయన క్యాంపెయినింగ్ చేసుకుంటుండు. ఓకే నైస్, సూపర్. పవన్ కళ్యాణ్ టాప్ 1లో ఉన్నాడు. నిజంగా గేమ్స్ కూడా చాలా బాగా ఆడతాడు అతను. ఈరోజు అంతా ఆడలేడు కానీ గేమ్స్ కూడా చాలా బాగా ఆడతాడు, చాలా మంచిగా ఆడుతుంటాడు. పవన్ కళ్యాణ్ ఈజ్ సూపర్. ఒక బిగ్ బాస్కి పోయి ఉంది, ఆయనకు బాగా ఓటింగ్స్ పడుతున్నాయి. చాలా పిఆర్ కూడా గట్టిగా ఉంది. ఓకే, మనీ పోతుంటాయి ఇంకా తప్పదు, కానీ బిగ్ బాస్ హౌస్కి పోతే మనీ మస్తు వస్తాయి కదా, ఆయనకు ఆపర్చునిటీ వస్తాయి కాబట్టి ఇంకా ఆయన పిఆర్ కూడా కరెక్ట్ ఉంది. చాలా బాగా ఆడుతున్నాడు, సూపర్ నైస్. సెకండ్ ప్లేస్లో మన దమ్ము శ్రీజ సూపర్. నేను దమ్ము శ్రీజ సూపర్ అనిపించింది. ఈరోజు కొంచెం తొక్కల పాపం హరీష్ బాయిన్కి పోయింది, అదంతా విచిత్ర మాస్క్ మ్యాన్ వరకు పోయింది. ఈరోజు ఒకరోజు తప్ప మిగతా రోజుల్లో మాత్రం దమ్ము శ్రీజ హైలైట్. టాప్ 2లో దమ్ము శ్రీజ ఉంది, సూపర్. నిజం గేమ్ ఇట్లా ఆడాలి బాబు అనే ఒక ఉంటుంది. ఆడపుల్లి అంటే దమ్ము శ్రీజ అని చెప్తాను నేను. అంత బాగా ఆడుతుంది అమ్మాయి గేమ్స్. పిఆర్ కూడా గట్టిగా ఉంది. మొన్ననే ఇన్స్టాలో చూసిన, నిన్న అనుకుంటా, జాబ్ కూడా రిజైన్ చేసేసింది. సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసేసింది. అంటే ఇంకా గట్టి పిఆర్ పెట్టుకొని పోదామని అనుకుంటుంది. ఓకే నైస్, 100% పిఆర్ అందరికి ఉంటారు కాబట్టి అట్లా నాకు పిఆర్ పెట్టుకొని పోదామని అనుకుంటుంది. పోవాలని కూడా నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే గేమ్ చాలా బాగా ఆడుతుంది. ఈరోజు ఒక విషయంలో తప్ప చెప్తా, ఒక విషయంలో హరీష్ వచ్చినప్పుడు హరీష్ గురించి చెప్పినప్పుడు చెప్తా. తర్వాత షాకిబ్ సింపతి ఫస్ట్ ఆయనకు 2 days టాప్లో ఎందుకున్నాడంటే అది సింపతి అంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఏంటంటే అయ్యో పాపం కదా, అయ్యో ఫోన్ వల్ల పెట్టుకుంటు కదా, అయ్యో అట్లా కదా ఇట్లా కదా అని మన వాళ్ళు ఆలోచిస్తుంటారు. అదే కాకుండా ఈరోజు ఆయన ఆటలో అరటి పనులాగా తీసేసేసాడు. అదైతే అస్సలు నచ్చలేదు, నాకు చాలా కోపం వచ్చింది. అది కాక ఆయన ఓకే సంచాలకుగా బెస్ట్ చేశాడంటే వరస్ట్, అస్సలు బాగా చేయలేడు, వేస్ట్. ఆ విషయంలో ఆయనకు టాప్ ఇంకా కిందికి పోతాడో ఇంకా పైన పోతాడో ఆయన చూడాలి, మళ్ళీ ఏం చేస్తాడో చూడాలి. డిమాండ్ పవర్, ఆయనకు పిఆర్ గట్టి ఉంది, పిఆర్ బెస్ట్. నిజంగా బాగా పిఆర్ పెట్టుకున్నాడు. గేమ్ అయితే ఆడుతున్నాడు, అంత ఆడతలేడు ఈయన పవన్. మళ్ళీ చూద్దాం వస్తాడా రాడా అని. ప్రసన్న కుమార్ గురించి ఆయన ఫస్ట్లో సింపతి అంటే ఆయన సింపతి చేసుకోలేడు 100%. మన వాళ్ళు సింపతి ఓకే హ్యాండిక్యాప్డ్ కదా అట్లా అని సింపతిగా మన వాళ్ళు ప్రవర్తించారు, కానీ మన ఆడియన్స్ మనలాంటి వాళ్ళం ప్రవర్తించరు. కానీ ఆయన ఓకే ఎలిమినేట్ అయ్యిందని కూడా బయట బాగా చెప్తుండు. మళ్ళీ వైల్డ్ కార్డుగా వస్తుండు ప్రసన్న కుమార్ కూడా చాలామంది అంటున్నారు, మళ్ళీ తెలియదు. కానీ గేమ్స్ అయితే ఏమంత ఆడతలేడు, ఆయన వాయిస్ కూడా ఇస్తలేడు ఆయన. అది నాకేమంత అనిపించలేదు ఎందుకో, ఆ విషయంలో నాకు ఓకే అనిపిస్తుంది. 6th ప్లేస్లో శ్వేత పిఆర్ కూడా గట్టిగా ఉంది, గట్టి పిఆర్. ఈ మధ్యలో ఆమెకు బాగా ఓటింగ్ పడుతుంది, కింద ఉండే ఆమె బాగా ఓటింగ్ పడుతుంది. ఆమె తర్వాత అనుషారత్నం, ఈమె ఎందుకో హౌస్లోకి రాదు అని అంటుండ్రు. మళ్ళీ ఎందుకు రాదంటుండ్రో మనకు తెలియదు, రాదంటుండ్రు. కానీ ఈమె కూడా ఏం గేమ్ ఆడతలేదు. కానీ ఈమెకు బాగా ఓటింగ్ ఎట్లా పడుతుందంటే యూట్యూబ్లో ఇన్స్టాలో ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆమెకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆ విషయంలో ఉంటుంది అది. తర్వాత మనీష్ ఈ 8th, 9th, 10thలో మనీష్ మాస్క్ మ్యాన్ ఇద్దరు గొడవ పడుతున్నారు అట్లా. మనీష్కేమో 8th ప్లేస్ అనుకుంటా, 8th ప్లేస్లో మనీష్ ఓకే నార్మల్ అంతే. 9th వీళ్ళిద్దరు పోటీ పెడుతుంది మాస్క్ మ్యాన్కి మనీష్కి. మాస్క్ మ్యాన్ ఈరోజు చేసిన దానివల్ల అందరు మాస్క్ మ్యాన్ తిడుతుర్రు. కాస్త అవతల పడేయడం అస్సలు నచ్చలే. ఆ చెత్త తీసుకొని పోయి మందింట్లో వేయడం వల్ల అట్లా ఇట్లా అని చాలామంది అంటుర్రు. ఆ విషయంలో ఏదో తప్పు జరిగింటుంది, కానీ మాస్క్ మ్యాన్ కోటేయాలి, మాస్క్ మ్యాన్ పోలే అట్లాంటి మెంటాలిటీ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఓకే 1 week ఉన్నా కూడా తర్వాత ఆయన పోదనేమో తెలియదు, చెప్పలేము. కానీ 1 week ఉన్నా కూడా ఆయన చూడాలి కదా, అట్లా అని నాకు అనిపిస్తుంది. ఏమో చూద్దాం మాస్క్ మ్యాన్ వస్తాడో రాడో. ఈరోజు కొన్ని విషయాలు ఆయన నచ్చలేదు. తర్వాత దివ్య, ప్రియా, డాలియా, శ్రేయ
వీళ్ళందరూ లాస్ట్లో ఉన్నారు. మళ్ళీ వీళ్ళందరికీ ఓటింగ్ వేసి వీళ్ళ టాప్ 5లో వీళ్ళు ఉంటారో లేకుంటే టాప్ 6 మెంబర్స్ వస్తున్నారు అని కూడా అంటున్నారంట కామన్ మ్యాన్స్. మళ్ళీ చూద్దాం, ఎందుకంటే ఈ కామన్ పీపుల్స్ రావడం వల్ల వీళ్ళని బిగ్ బాస్ వాళ్ళు ఎవరిని అంటే సెలబ్రిటీస్ ఎవరు రావట్లేదు అని కూడా అంటున్నారు. మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం. అయితే ఇప్పుడైతే కొన్ని దాంట్లో ఒక్కొక్కతోనూ ఒక్కొక్క దగ్గర ఉంది, కానీ ఇట్లా ఉన్నారంట. మళ్ళీ చూద్దాం. కల్కి కూడా లాస్ట్లోనే ఉంది, అక్కడనే లాస్ట్కే ఉంది. అక్కడ 10th 8th 9th మనీష్ హరీష్ కూడా పడుతుండ్రు. ఆ 10thలోనే కల్కి వీళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్లో నాకు హరీష్ ఆ షర్టు తీసినప్పుడు శ్వేత రేస్ చేసింది. ఓకే, స్వెట్ ఉన్న షర్టుని తీసి ఇల్లు తుడుచుకుంటారా, మీ ఇంట్లో ఇట్లనే వేసుకుంటారా అని ఆ గొడవ పడ్డది ఆ అమ్మాయిని ఈరోజు అమ్మాయికి ఓట్లు బాగా పడ్డాయి. ఆమె అందుకే కొంచెం హై లెవెల్ వచ్చింది. పిఆర్ కూడా బాగుంది. అందరూ ఒకటైతే చెప్తా, మీరు పిఆర్ ఇది ఒక్కరోజే సాటర్డే ఒక్కరోజే ఈ ఓటింగ్. ఇంకా మ్యాక్సిమం సాటర్డే ఒక్కరోజు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఎప్పటి వరకు ఓటింగ్ ఉంటుందో నాకు కూడా అంత ఐడియా లేదు. బిగ్ బాస్ స్టార్ట్ 5th వరకు ఉంటుంది అనుకుంటా, 4th వరకు ఉంటుంది. 5thకు బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుపోతారు. అప్పటి వరకు 5th వరకు ఉండి మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి ప్లీజ్ ఓట్ వేసుకొని మీరు తొందరగా ఓట్ వేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నా. ఇలాగే నాకు ఇంకా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. బాయ్ ఫ్రెండ్స్.